హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎన్సీఆర్టీ కంటిన్యూషన్ పార్ట్ కింద మనం సర్క్యులేటరీ సిస్టమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఎన్సీఆర్టీ క్లాస్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో మనకి ఈ సర్క్యులేటరీ సిస్టమ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకోటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టంలో అనేది ఏం జరుగుతుందంటే బ్లడ్ ఈజ్ పంప్డ్ బై హార్ట్ ఇన్ బాడీ క్యావిటీస్. అంటే మన బాడీ పార్ట్స్కి అనేది బ్లడ్ అనేది హార్ట్ ద్వారా డైరెక్ట్ పంప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ వీన్స్ అనేవి ఉండవు, సిరలు కానీ దమనులు కానీ అనేది ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ ఏం చేస్తుంది, హార్టే బ్లడ్ని డైరెక్ట్గా పంప్ చేస్తుంది అనమాట. సో వాటిని మనం ఏమంటాం, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ అందుకే అంటున్నాం, దీనికి క్లోజ్డ్గా వెజిల్స్ ఏమి ఉండవు అనమాట. సో అందుకే వీటిని ఏమంటున్నాం మనం, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అర్థమైందండి? ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటిది, డైరెక్ట్ హార్ట్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి సెండ్ చేస్తే దాన్ని ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. దానికి క్లోజ్డ్గా ఏమి ఉండవు అనమాట. సో ఇప్పుడు దానికి ఆపోజిట్ ఇది అనమాట. ఏంటిది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ ఉన్న డెఫినేషన్లే ఉందన్నమాట. క్లోజ్డ్ అంటే ఏంటిది, బ్లడ్ అనేది ఎన్క్లోజ్డ్ ఇన్ బ్లడ్ వెజిల్స్. అర్థమైందండి? అక్కడేమో డైరెక్ట్ హార్ట్ పంప్ చేస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే హార్టే కానీ మనకి బ్లడ్ వెజిల్స్ అనమాట. అంటే క్లోజ్డ్ బ్లడ్ వెజిల్స్ ద్వారా మనకి బ్లడ్ అనేది పంప్ చేస్తే దాన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్కి ఏంది, వర్టిబ్రేట్స్, సమ్ ఇన్వర్టిబ్రేట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్కి ఏంటిది, హ్యూమన్స్, ఫిష్, ఫ్రాగ్, ఇంకా ఇలా ఉంటాయంట. వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక కలిగిన జీవుల్ని వర్టిబ్రేట్స్ అంటాం. ఓకేనండి? రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనండి? రైట్. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. మరి హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ మెయిన్గా ఏంటిది, మనకి హార్ట్ అనమాట. మెయిన్గా ఏంటండి, మనకి బ్లడ్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, సర్క్యులేట్ అవ్వాలన్నా, పంప్ చేయాలన్నా మెయిన్గా ఏంటిది హార్ట్. ఈ హార్ట్ అనేది ఎన్ని చాంబర్స్ ఉంటాయి, 4 చాంబర్స్ హార్ట్ అనమాట. ఎన్ని ఉంటాయండి, మనకి 4 ఉంటాయి. అందులో 2 ఆరికల్స్ ఉంటాయి, 2 వెంట్రికల్స్ అనమాట. అర్థమవుతుందండి? 2 ఆరికల్స్, 2 వెంట్రికల్స్. అవేవేంటి అనేది చూద్దాం. ఓకేనా? సో మీకు ఇక్కడ ఒక షార్ట్ కట్ ఏంటంటే, ఆరికల్స్ ఏంటంటే కర్నికల్ అనమాట. వెంట్రికల్స్ అంటే జెట్రికల్. తెలుగులో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కర్నికల్ అంటాం, జెట్రికల్ అంటాం. సో ఆరికల్స్ ఆర్ రిసీవింగ్ బ్లడ్. ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆరికల్స్ ఏం చేస్తుంది, బ్లడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. వెంట్రికల్స్ ఏం చేస్తుంది, బ్లడ్ని పంప్ చేస్తామంట. షార్ట్ కట్ అనమాట, AIR VIP షార్ట్ కట్ అనమాట. ఆరికల్స్ ఆర్ రిసీవింగ్ బ్లడ్. ఓకేనా? వెంట్రికల్స్ ఆర్ పంపింగ్ బ్లడ్. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాల్సిన అనేం లేదు మ్యాండటరీగా. కాకపోతే 2 ఆరికల్స్, 2 వెంట్రికల్స్ ఉంటాయి. ఆరికల్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, వెంట్రికల్స్ అనేది పంప్ చేస్తుంది. ఓకేనా? సో చిన్న డయాగ్రామ్ ద్వారా చెప్తాను చూడండి. ఇక్కడ ఇది డయాగ్రామ్ అనుకోండి, హార్ట్. ఇంకో ఆరికల్స్ అనేది మనకి ఈ డయాగ్రామ్ నుంచి చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ అనిపిస్తుంది, కానీ రైట్ సైడ్ ఉంటుంది. ఇంకో ఇక్కడ నుంచి మనకి ఇది ఆరికల్స్ అనమాట. ఇంకో ఇది రైట్ ఆరికల్స్, లెఫ్ట్ ఆరికల్స్, రైట్ వెంట్రికల్స్, లెఫ్ట్ వెంట్రికల్స్. ఓకేనా? దీని గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ డయాగ్రామ్లో చెప్తాను. సో ఇట్ ప్రివెంట్ ద మిక్సింగ్ ఆఫ్ ఆక్సినేటెడ్ అండ్ డిఆక్సినేటెడ్ బ్లడ్. అయితే దీన్ని మనం ఏమంటామంటే డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట. 2 ఉన్నాయి కదండి ఇక్కడ. ఇంకో ఆరికల్స్ ఉన్నాయి, వెంట్రికల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవి అనేది మనకి ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంటే అవేంటో నేను క్లియర్గా డీటెయిల్గా డయాగ్రామ్లు అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశానండి దీని మీద, ఫస్ట్ వీడియో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని. మీరు అదైనా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇది మనకి హార్ట్ అనుకోండి. నేనేమని చెప్పాను, ఆరికల్స్ ఆర్ ఆల్వేస్ రిసీవింగ్ బ్లడ్. ఇంకో చూడండి, ఆరికల్స్ ఆల్వేస్ ఏం చేస్తుందండి, బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. మరి వెంట్రికల్స్ ఏం చేస్తుందండి, బ్లడ్ని పంప్ చేస్తుంది. ఇంకో ఆ పాయింట్ ఇక్కడ మనకి యూజ్ అయింది కదా. రైట్. అసలు ఇప్పుడు ఏందనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఈ షార్ట్ కట్ కనుక గుర్తుంటే చాలా ఈజీ అనమాట. చూడండి, ఇది మన హార్ట్. ఈ హార్ట్కి ఇగో చూడండి, ఇక్కడి నుంచి ఇగో బాడీ పార్ట్స్ కదా. ఇగో ఈ బాడీ పార్ట్స్ నుంచి మనకి బ్లడ్ అనేది హార్ట్కు ఏది తీసుకొని వస్తుందంటే డీఆక్సినేటెడ్ బ్లడ్, చెడు రక్తమే కదండి. అవి ఏం తీసుకొస్తాం, వీన్స్ని ఏమంటాం మనం, సిరలు అంటాం. ఇగో వీన్స్ని ఏమంటామని మనం, సిరలు అంటాం. అవునా కదండి? ఇగో వీన్స్ అంటే ఏంటండి, సిరలు. తెలుగులో ఏమంటామండి, సిరలు అంటాం వేటిని, వీన్స్ని. మరి ఆర్టరీస్ని ఏమంటాం అండి, దమనులు అంటాం. దమనులు అంటాం. ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అండి. మీరు ఇంగ్లీషు తెలుగు అని భయపడాల్సిన అవసరం లేదు. టర్మినాలజీ అనేది కొన్ని ఇంగ్లీష్లో ఈజీగా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్.
మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సారీ, ఈ సిరల్ అనేది చెడు రక్తాన్ని బాడీ పార్ట్స్ నుండి హార్ట్కి తీసుకొచ్చింది, ఇగో ఇక్కడికి. మరి ఇక్కడి నుంచి ఏం వెళ్ళాలి, హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, చెడు రక్తం ప్యూరిఫై అవ్వాలి కదా, రైట్, లంగ్స్కి వెళ్తుంది. సో ఈ చెడు రక్తాన్ని ఇక్కడ నుంచి మళ్ళీ లంగ్స్ దాకా తీసుకెళ్ళేది ఏంటిది, డీఆక్సినేటెడ్ బ్లడ్ కదా, చెడు రక్తమే కదా, ఇంకా ప్యూరిఫై కాలేదు, దాన్ని కూడా తీసుకొచ్చేది పల్మనరీ ఆర్టరీ. ఇది ఒక్కటి ఎక్సెప్షన్ అనమాట. అయితే బిఫోర్ గోయింగ్ టు దట్, మీరు ఇక్కడ ఒక చిన్నది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిరల్ ఎప్పుడు కూడా డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తాన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంటే చెడు రక్తాన్ని మాత్రం క్యారీ చేస్తుంది. ఎక్సెప్ట్ ఒక కేసు ఉంటుంది, ఒకే ఒక కేసు, అది పల్మనరీ వీన్ అనమాట. సో అది చెప్తాను, మీరు గుర్తుపెట్టు. సిరల్ ఎప్పుడు కూడా చెడు రక్తాన్ని చేస్తుంది, కానీ ఎక్సెప్ట్ ఒక కేసు, ఆ కేసు ఏందో కూడా చెప్తాను. సేమ్ అలాగనే ఇక్కడ మీకు ఆర్టరీస్ ఉంటాయి కదా, ఈ ఆర్టరీ అనేది ఏంటంటే మంచి రక్తాన్ని మాత్రం సరఫరా చేస్తుంది, కానీ ఎక్సెప్ట్ ఒక కేసు అనమాట, ఆ కేసు ఏంటని నేను చెప్తాను. ఓకేనండి, అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్స్ నుంచి చెడు రక్తం వస్తుంది. చెడు రక్తం అయినా ఎప్పుడైనా ఏది తీసుకొస్తుంది, డీఆక్సినేటెడ్ బ్లడ్ని వీన్స్ తీసుకొస్తుంది. హార్ట్కి వచ్చింది, ఆర్టరీస్కి వచ్చింది, ఇలా ఇక్కడికి వచ్చింది. మరి లంగ్స్కి ఎలా ప్యూరిఫై కావాలి కదా. మళ్ళీ ఇక్కడ చూడు, నేను ఆర్టరీ అని చెప్పాను, పల్మనరీ ఆర్టరీ అని చెప్తున్నాను. అంటే ఎక్సెప్ట్ ఒక కేసు అని చెప్పాను కదా, ధమనులు ఎప్పుడు కూడా మంచి రక్తాన్ని మాత్రం క్యారీ చేస్తుంది, కానీ ఎక్సెప్ట్ ఒక కేసు అన్నాను. ఆ ఎక్సెప్ట్ కేసే ఇక్కడ వచ్చిందనమాట. ఏంటిది అది, పల్మనరీ ఆర్టరీ, రైట్. ఈ కేసు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా చెడు రక్తాన్ని మాత్రం తీసుకెళ్తుంది. ఓకేనా, ఈ ఒక్క కేసు గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ దాకా వచ్చింది. మరి చెడు రక్తం వచ్చిన తర్వాత ఏంది, లంగ్స్కి వెళ్తుందో ప్యూరిఫై అవుతుంది అనమాట. సో ఈ లంగ్స్ నుంచి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ హార్ట్కి రావాలి కదా, రైట్. ఇక్కడ తీసుకొచ్చేది ఏంటిది, ఆక్సినేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తం. ఇక్కడ పల్మనరీ వీన్స్ అనమాట. నేను వీన్స్లో కూడా ఒక ఎక్సెప్ట్ ఒక కండిషన్ అని చెప్పాను కదా, రైట్. అది యాక్చువల్గా సిరల్ అనేది ఎప్పుడు కూడా చెడు రక్తాన్ని మాత్రం క్యారీ చేస్తుంది, కానీ ఎక్సెప్ట్ వన్ కండిషన్ ఏంటిది, ఇక్కడ లంగ్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్లేది చెడు రక్తాన్ని, మంచి రక్తం ఏంటిది, పల్మనరీ వీన్స్ అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. మరి ఈ హార్ట్ దాకా వచ్చింది ఏంది, మంచి రక్తాన్ని ఏం చేయాలి, మళ్ళీ బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏది చేస్తుంది, మంచి రక్తం ఆల్వేస్ ఆర్టరీ, ధమనులు మాత్రమే. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఒక చిన్న ఓవర్వ్యూగా చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఆ ఓవర్వ్యూ గుర్తుపెట్టుకున్నా చాలు మీకు. ఫస్ట్ సిరల్ అంటే వీన్స్ కదా, ఒక వీన్స్ని సిరల్ అంట. ఇవి ఆల్వేస్ చెడు రక్తాన్ని మాత్రమే క్యారీ చేస్తుంది, కానీ ఎక్సెప్ట్ ఒక కేసు, ఎప్పుడు లంగ్స్ నుంచి హార్ట్కు మాత్రం తీసుకెళ్లేటప్పుడు మాత్రం పల్మనరీ వీన్స్ అంటాం. సో అప్పుడు మాత్రం ఇది మంచి రక్తాన్ని క్యారీ చేస్తుంది. సేమ్ అలాగనే ఆర్టరీ కేసు కూడా చూడండి. ఈ కేసులు ఏంటంటే, ఆర్టరీ అంటే ధమనులు, ఇది ఆల్వేస్ మంచి రక్తాన్ని మాత్రమే క్యారీ చేస్తుంది. ఆల్వేస్ మంచి రక్తం అంటే ఆక్సినేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తాన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ ఎక్సెప్ట్ ఒక కేసు. ఆ కేసు ఏంటిదో ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్లేటప్పుడు మాత్రం చెడు రక్తాన్ని తీసుకెళ్తుంది పల్మనరీ ఆర్టరీ, దానికి లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి తీసుకెళ్లేది మాత్రం పల్మనరీ వెయిన్స్. ఈ ఒక్క కేసు కనుక గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. అర్థమైంది కదండి. ఈ డయాగ్రామ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా, ఇక చూడండి, ఇదే నేను చెప్పాను కదా, ఎక్సెప్షన్ ఎప్పుడు, పల్మనరీ ఆర్టరీ క్యారీ డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్ టు లంగ్స్. మీరు రైట్ వెంట్రికల్ అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు, హార్ట్ అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు. మీకు డెప్త్ అడగాలంటే క్వశ్చన్ రైట్ వెంట్రికల్ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే సింపుల్గా హార్ట్ టు లంగ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మనం ఇప్పుడు బ్లడ్ వెజిల్స్ గురించి చూద్దాం. ఓకేనా, బ్లడ్ వెజిల్స్ అంటే రక్తనాళాలు. బ్లడ్ వెజిల్స్ అంటే ఏంటండి, రక్తనాళాలు, సింపుల్గా తెలుగులో. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏంటిది, ఆర్టరీస్ అంటే ఏమని చెప్పాను నేను, ధమనులు అని చెప్పాను. ఇప్పటిదాకా మనం డయాగ్రామ్ గురించి చెప్పుకున్నాం కదా, దాంట్లో ఫంక్షన్స్ గురించి 1 by 1 అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ అందులో మనకి ఏంటంటే ఇప్పుడు అందులో మనకేంటి, ఫస్ట్ ఆర్టరీస్ అనమాట. సో ఆ ఆర్టరీస్ అంటే ఏంటి, ధమనులు. ఆర్టరీస్ అంటే ఏంటండి, ధమనులు. నేనేమని చెప్పాను, ఫస్ట్ ఆర్టరీస్కి ఎక్సెప్ట్ ఒక కండిషన్ మాత్రమే ఉంటుంది, ఎప్పుడు పల్మనరీ ఆర్టరీ ఉన్నప్పుడు మాత్రమే అది చెడు రక్తాన్ని అనేది క్యారీ చేస్తుంది, కానీ రిమైనింగ్ ఆల్ కేసెస్ ఏంటిది, మనకి మంచి రక్తాన్ని మాత్రమే క్యారీ చేస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఆర్టరీస్ కదా, క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్. మనకేం చేస్తుందండి, బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది, ఎక్కడి నుంచి, హార్ట్ నుంచి, అది మంచి రక్తం మాత్రమే. క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఏంటండి, మంచి రక్తం. సో ఇది ఎలా ఉంటుందంటే, థిక్గా ఉంటుంది, ఎలాస్టిక్ వాల్స్ ఉంటాయి అన్నమాట. వీటికి ఏముంటుందండి, థిక్గా ఉంటుంది, ఎలాస్టిక్ వాల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. రైట్. అయితే ఈ ఆర్టరీస్లో ఎక్సెప్షన్ ఒక కండిషన్ ఉంటుంది, ఎప్పుడు పల్మనరీ ఆర్టరీస్ అనమాట. క్యారీ డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ రైట్ వెంట్రికల్స్ టు లంగ్స్. ఎక్కడి నుంచి ఎక్కడికండి, రైట్ వెంట్రికల్స్ టు
లంగ్స్ అనమాట. ఓకేనా? రైట్. ఈ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మనకు అడిగేది కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు అనమాట. ఓకేనా? రైట్. మనకి ఆర్టరీస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటిది? వీన్స్. వీన్స్ అంటే ఏంటిదండి? సిరలు. వీన్స్ అంటే ఏంటండి? సిరలు. వీన్స్ అంటే సిరలు. సిరల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్యారీ బ్లడ్ ఫ్రమ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ టు హార్ట్ అనమాట. మనకి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి క్యారీ చేస్తుంది. ఏంటిది? క్యారీ డీఆక్సినేటెడ్ బ్లడ్. ఏంటిదండి? డీఆక్సినేటెడ్ బ్లడ్. థిన్, లెస్ ఎలాస్టిక్ వాల్స్ అనమాట. ఎలాస్టిక్ వాల్స్ అనమాట. ఇది చెడు రక్తాన్ని మాత్రం క్యారీ చేస్తుంది. కానీ ఎక్సెప్ట్ ఒక కండిషన్, ఒక కండిషన్ ఉంటుంది కదండి. రైట్. ఎక్సెప్షన్ ఎప్పుడు? పల్మనరీ వెయిన్స్ అనమాట. అది ఎప్పుడు? క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు లెఫ్ట్ ఆరికల్స్. మనం చెప్పుకున్నాం కూడా ఎప్పుడెప్పుడు ఏంటనేది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి చిన్న ఈ డిఫరెన్స్ అనేది నేను 2 minutes జస్ట్ 1 minute చెప్తానండి. ఆల్రెడీ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదే మీకు. క్యాపిలరీస్ అంటే ఏంటంటే థిన్ వాల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. ఇందులో మనకు ఒక చిన్న పాయింట్ ఏంటిది? క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ అంటే రక్తకేశ నాళికలు. ఏమంటామండి? క్యాపిలరీస్ అంటే రక్తకేశ నాళికలు. ఇవి థిన్ వాల్స్ ఉండి గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఈ ఆర్టరీస్కి అంటే ధమనులకి, సిరలకి మేజర్ డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ. ఆక్సినేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీస్ చెప్పుకున్నాం. బ్లడ్ ఫ్లో విత్ హై ప్రెషర్. బీపీ అంటాం కదా, హై ప్రెషర్ అనమాట. థిక్ ఎలాస్టిక్ వాల్స్. నో వాల్యూస్ అనేది ఇక్కడ ఉండవు. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసరికి ఏంది? వీన్స్ చూద్దాం. ఇప్పుడు వీన్స్కి వెళ్ళేసరికి క్యారీ బ్లడ్ ఫ్రమ్ బాడీ టు హార్ట్ టు డీఆక్సినేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్స్. ఓకేనా? రైట్. బ్లడ్ ఫ్లో విత్ లో ప్రెషర్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందండి? ఇది బ్లడ్ ఫ్లో విత్ లో ప్రెషర్ అనమాట. లో ప్రెషర్. ఓకేనా? అండ్ వాల్యూస్ ప్రజెంట్ టు ప్రివెంట్ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్. మనకి బ్లడ్ అనేది బ్లాక్ ఫ్లో వెళ్ళకోకుండా ఈ వీన్స్లో అనేది మనకి వాల్యూస్ అనేది ప్రజెంట్ ఉండడం అని జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా దీంట్లో కంటిన్యూషన్ ఏంటిది? కరోనరీ సర్క్యులస్ అండ్ పార్టీషన్ బిట్వీన్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్. మనం ఇలా డయాగ్రామ్ వేసుకున్నాం కదా. ఇగో ఈ పార్టీషన్ అనేది ఏమంటాం మనం? కరోనరీ సర్క్యులస్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటిది? వాల్యూస్ ఇన్ హార్ట్. ఈచ్ వాల్యూ ఓపెన్ వన్ వే అండ్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్. వాల్యూస్ ఏం చేస్తుందండి? బ్లడ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఫ్లోన్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇందులో పల్మనరీ వాల్యూ అని చెప్పాను. బిట్వీన్ రైట్ వెంట్రికల్స్ టు పల్మనరీ ఆర్టరీ. and also tricuspid value between right auricles and right ventricles. Next mitral bicuspid value. దీని mitral కూడా మనం bicuspid value అంటాం. between left auricles and left ventricles అన్నమాట. ఓకేనా? aortic value అనేది between lungs and aorta అనేది అయోటా అంటాం లేదా అరోటా అంటాం. దీన్ని లార్జెస్ట్ ఆర్టరీ. మనకి ధమనులలో అతి పెద్ద ధమని ఏంటంటే అరోటా. ధమనులలో అతి పెద్దది అయోటా అనమాట. ధమనులలో అతి పెద్దది అరోటా అనేది. ఓకేనా? రైట్. ఇవి మనకి సర్క్యులేటర్ సిస్టంలో మనం డిస్కస్ చేసినాము. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఫ్రీగా గ్రూప్ డి కోచింగ్ కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫ్రీగా గ్రూప్ డి కోచింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. సో ఎవరైతే ఇది ఫస్ట్ వీడియో అయినట్లయితే ఫస్ట్ మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లోకి వెళ్తే మన వీడియోస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్? మనకి అథమెటిక్ అండ్ ఆల్సో రీజనింగు అండ్ ఆల్సో జీకే అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోస్ అన్ని మీరు చూడండి. చూసిన తర్వాత మన స్టాండర్డ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవి మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఫస్ట్ మన వీడియోస్ యొక్క స్టాండర్డ్ మాత్రం చూడడం మర్చిపోదు ఫ్రెండ్స్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి చెప్పడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.